హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పూజ మార్నింగే స్టార్ట్ అయిపోయిందండి. అమ్మవారికి నివేదనగా నేను పరమాన్నం చేశాను. బెల్లము బియ్యము వేసి పరమాన్నం చేశాను. అమ్మవారికి ప్రతి శుక్రవారం ఏదో ఒక నివేదనగా చేస్తాను. కేసరి కానీ, పులిహోర, దద్దోజనం, పెరుగన్నం ఇలా ఏదో ఒక నైవేద్యం చేస్తానండి. శుక్రవారం మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు లలితా సహస్రనామాలు, మణిద్వీప వర్ణన చదువుకుంటే మంచిదటండి. తర్వాత పూజలో దీపం కోసము ప్రతిరోజు ఆవునేతితో దీపం పెడితే మంచిది. కుదరకపోతే స్పెషల్ డే పూజలు చేసుకున్నప్పుడు, స్పెషల్గా వ్రతాలు చేసుకున్నప్పుడు, కార్తీక మాసంలో ఇలా పౌర్ణమి రోజు అలా స్పెషల్ డేస్ మాత్రం ఆవునేతితో దీపం పెట్టడానికి కుదిరినప్పుడు పెట్టడానికి చూడండి. తర్వాత తులసి పూజ దగ్గర పూజ అండి. దీపము, ధూపము, నైవేద్యము అంతా అయిపోయింది. అమ్మవారి దగ్గర ముగ్గు కూడా పద్మ ముగ్గు వేయండి. మంచిగా అనిపిస్తుంది. మంచిది కూడా. కడపమాన్ దగ్గర పసుపు పూసి పసుపు కుంకుమ పైన ముగ్గు పిండితో ముగ్గులు వేశానండి. చాలా మంచిది, ప్రశాంతంగా అనిపిస్తుంది కూడా అలా ముగ్గు వేసుకుంటే కూడా. తర్వాత ధూపం ఇంట్లో వేస్తే చాలా మంచిదండి. రోజు వేసినా మంచిది. రోజు కుదరకపోతే వారంలో ఒక రోజైనా శుక్రవారం పూట సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ధూపం వేయండి. ధూపం కూడా అంత ఇంట్లో బెడ్రూము, హాళ్ళు, కిచెను, ఇంటి బయట చుట్టూ అంతా ధూపం వేయండి. ధూపం వేయడం వల్ల దోమలు, చీమలు, చిన్న చిన్న పురుగులు, బల్లులు ఇలాంటివి ఏవి రావు. ఈ ధూపము అంతకుముందు నేను వేయనప్పుడు ఇంట్లో పురుగులు అలా వస్తూ ఉండేవండి, బల్లులు కానీ. ధూపం వేయడం వల్ల చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. మ్యాక్సిమం బల్లులు అయితే చాలా వరకు కంట్రోల్ అయినాయి, రావట్లేదు. చాలా మైండ్ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో ఒక మంచి స్మెల్ కూడా వస్తుందండి ధూపం వేయడం వల్ల. మీకు కుదిరినప్పుడు మీరు కూడా వారంలో ఒకసారి వేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.